మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం రోజు సాయంత్రం 6 తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్ర మహర్దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. శుక్రగ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు. వీరిద్దరూ భృగు మహర్షి సంతానం. శుక్రుడు నవగ్రహాలలో ఒకడు. జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక దశ ఉంటుంది. ఈ శుక్ర మహర్దశ కలిగితే ధనం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది. ఇంటి సింహద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటివి పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మం దగ్గర ఇటువంటి తప్పు పనులు చేయకూడదు. కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహర్దశ పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీర మరణం పొందిన వారికి, అంటే ఆర్మీ జవాన్ లాంటి వారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి ధర్మరాజు పితామహ యుద్ధంలో వీరమరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు. ధర్మనందన, పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణం అనంతరం సర్వలోకం వెళ్ళాడు. సర్వలోకంలో తన దగ్గర పరిచారకుడిగా పనిచేసిన సుదేవుడు అనేవాడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగటం కనిపించింది. అప్పుడు అంబరీషుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర, నా దగ్గర పనిచేసిన పరిచారకుడు ఎటువంటి యజ్ఞ యాగములు చెయ్యనివాడు, ఎలా నాకంటే అధికంగా స్వర్గ సుఖములు అనుభవిస్తూ ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు సుదేవుడి గురించి ఇలా చెప్పాడు. రాజా, పూర్వం శృతశృంగుడు అనే రాక్షసుడికి సుధముడు, వదముడు, దముడు అనే 3 కుమారులు ఉన్నారు. వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చేయడానికి పంపుతూ
వస్తే విజయంతో రా, లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు అని చెప్పావు. సుదేవుడు వారి గురించి చారుల వలన తెలుసుకుని, వారి మాయోపయముల గురించి తెలుసుకుని వారిని జయించటం సాధ్యం కాని పని అని తలచి సైన్యమును వెనుకకు పంపించి వేశాడు. ఇక నీవు వస్తే విజయంతో రా, లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు అని అన్నావు కదా. అందుకే అతను ప్రాణాలు వదలదలచి శివుణ్ణి స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు. అప్పుడు శివుడు సుదేవుడి ఎదుట ప్రత్యక్షమై, మహావీర, నీ వంటి వాడికి ఇది తగదు, ఎందుకిలా చేస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు సుదేవుడు, శంకర, శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకొని జననష్టం కావటం ఇష్టం పడక ఇలా చేశాను అన్నాడు. అప్పుడు శివుడు అతనికి దివ్య రథమును, దివ్య ధనుస్సును, దివ్యమైన అంబుల పొదిని, ఇది ఏమాత్రం కాలు కింద పెట్టకుండా శత్రు సంహారం చేయమని చెప్పాడు. సుదేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు దముడిని యుద్ధంలో సంహరించాడు. సోదరుల మరణానికి కోపోద్రిక్తుడైన విధుముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరచి రథము దిగి విధుముడిని ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరుక్కుని ఇద్దరూ కూడా చనిపోయారు. రాక్షస సైన్యం చెదిరిపోయింది, నీకు విజయం చేకూరింది. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా సుదేవుడి వీరమరణానికి సాటిరావు అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. కాబట్టి ధర్మనందన, వీరుడికి స్వర్గ ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహర్దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. ఏమీ లేదు, చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను కోసి ఎండలో ఎండబెట్టుకోండి. పూజలు చేయని చెట్టు నుండి ఆకులు కోయండి, తర్వాత ఎండబెట్టండి. ఇక ఆ రోజంతా ఎండలోనే ఉంచండి, బాగా ఎండేలాగా చూసుకోండి. తర్వాత ఆ రోజు సాయంత్రం 6 తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి. ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి. ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే వేయండి. అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వేయండి. వచ్చిన ధూపం పొగంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి. అంతే. ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహర్దశ పడుతుంది. శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది, అంటే డబ్బు రాబడి పెరుగుతుంది. ఇది తేలికైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం. ఒకసారి చేసి చూడండి. మీ ధన రాబడికి సంబంధించి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీ ధనానికి దిష్టి తగలదు. ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఇది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన డబ్బు అనేది వృద్ధి చెందుతుంది. డబ్బుకు లోటు రాదు. ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. శుక్రవారం పూట ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి 21 యాలకులు, ఒక తెల్లటి క్లాతు కావాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని స్నానం చేశాక మాత్రమే చేయాలి. అంటే స్నానం చేసిన తర్వాత గంటలోపు ఈ పరిహారం చేసేయాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం రోజు ముందు ఒక వైట్ క్లాత్ తీసుకోండి, కొత్తది తీసుకోండి. ఆ వస్త్రంలో 11 యాలకులు వేయండి. ఈ యాలకులను మూటలాగా కట్టి ఈ మూటను పూజా గదిలో లేదా దేవుడి ఫోటోల దగ్గర పెట్టండి. ఆ తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపాన్ని చూపించండి. మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత ఈ మూటను తీసి మీ ఇంటి మెయిన్ డోర్ పై భాగానికి కట్టండి.
అలా కట్టిన తర్వాత ఇంకొక 10 యాలకులను తీసుకుని చిన్న గిన్నెలో వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఆ నీటిని బాగా మరిగించండి. అంటే అర గ్లాసు నీళ్లు 2 స్పూన్ల నీళ్లు అయ్యే వరకు కూడా బాగా మరిగించండి. అలా మరిగిన తర్వాత ఆ నీటిలో నుండి యాలకులను తీసేసి ఆ నీటిని సపరేట్ చేసి ఈ యాలకులు నీళ్లు చల్లగా అయ్యాక ఈ నీటిని గుమ్మం పైన కట్టిన మూటపై చల్లండి. 2 స్పూన్ల నీరు వచ్చే వరకు కూడా మరిగిస్తారు కదా, ఆ నీటినంతటినీ కూడా గుమ్మం పైన చల్లేయండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలు తీరిపోతాయి. మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. నలుదిక్కుల నుండి ధనం వస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది. యాలకుల మూటను గుమ్మంపై కట్టి దానిపై యాలకుల నీటిని చల్లటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధనం బాగా వృద్ధి చెందుతుంది. కనుక మీరు కూడా శుక్రవారం ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.